చాలా ఫ్లాట్‌గా ఉంది. అంటే బాగా వోలటైల్‌గా ఉంది నిఫ్టీ. అంటే ఓపెన్ ఓపెన్ అప్ అయింది. తర్వాత బాగా కిందకెళ్ళింది. -100 పాయింట్స్, 120 పాయింట్స్ వరకెళ్ళి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి +100 పాయింట్స్‌కెళ్ళి తర్వాత ఫ్లాట్‌గా క్లోజ్ అయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈరోజు వన్ సైడ్ అప్ ట్రెండ్ వాటికి. అవి కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ 1400 పాయింట్ వరకు అప్ వెళ్ళింది. ఫైనల్లీ క్లోజ్ అయింది 960 పాయింట్స్ దగ్గర ఎక్కడో 957 పాయింట్స్ అప్‌లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఈ ఈ డిఫరెన్స్ ఆఫ్ ట్రెండ్ చాలా మందికి అర్థం కాదు. అసలు ఇది ఎందుకు జరిగింది? ఇది నేను చాలా సార్లు చెప్తూ వస్తున్నాను. 1 మంత్, 1 ½ మంత్‌కి ఒకసారి మీకు ఈ కాంట్రాస్ట్ చూస్తుంటారు. ఏదో కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ -200 పాయింట్స్ ఉంటుంది. నిఫ్టీ +150, 200 పాయింట్స్ ఉంటుంది. అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ ఇట్లా బ్లాస్ట్ అవుతుంటుంది. కానీ నిఫ్టీ చాలా తక్కువ ఉంటుంది. నిఫ్టీ నెగెటివ్‌లో ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అనేది 90% పబ్లిక్ ట్రేడర్స్‌కి అర్థం కాదని నేను అనుకుంటున్నాను. ఈ మీకు చెప్పే యూట్యూబర్స్ కూడా వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీ ఉండదు. ఇది ఎందుకు జరుగుతుందని చెప్పని. సో దీన్ని వాచ్ చేయాలంటే మీరు 4వ తారీఖు అంటే ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నేను పెట్టిన వీడియోస్ కానీ మీరు కానీ చూస్తే దాంట్లో నేను నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ స్టాక్స్ నిఫ్టీ మీకు 52 వీక్స్ హై టచ్ అయింది, ఏ స్టాక్స్ 52 వీక్స్ టచ్ కాలేదు. ఎస్పెషల్లీ బ్యాంక్స్లో ఏ స్టాక్స్ 52 వీక్స్ హై టచ్ అయినా బ్యాంక్స్లో ఏది 52 వీక్ టచ్ కాలేదు అని చెప్పని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మెయిన్ కనిపించింది ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ 3 అప్ ట్రెండ్లో ఉన్నాయి. అండ్ గత 2 నెలల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ 3 డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 52 వీక్స్ టచ్ అవ్వాలి. టచ్ అవుతుందా లేదా అన్నది నేను ఎప్పుడు రెగ్యులర్గా వీడియోలో చెప్తూ వస్తున్నాను. అది 52 వీక్స్ టచ్ అవుతుందని నేను చెప్పినప్పుడు అది మీకు దగ్గర దగ్గర నాట్ ఈవెన్ 1500 కూడా లేదు. నేను అంటే 1400 దగ్గర 1450 దగ్గర నుంచి చెప్తూ వస్తున్నాను. మొన్న లాస్ట్ 3 డేస్ 4 డేస్ బ్యాక్ వీడియోలో కూడా మీకు చెప్తూ వస్తున్నాను. 1575 కనుక క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది అని చెప్పని మీకు ఇంకా ఫర్దర్ పెరుగుతుందని చెప్పి లాస్ట్ వీడియోలో అంటే ఫ్రైడే చెప్పిన వీడియోలో నేను ఫ్రైడే ఆర్ థర్స్డే చెప్పిన వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈరోజు ఏం జరిగిందని మీరు ఒకసారి వాచ్ చేసుకోండి. ఈరోజు రిలయన్స్ డౌన్, ఇన్ఫీ డౌన్, టీసీఎస్ డౌన్, ఇవన్నీ డౌన్లో ఉన్నాయి. ఆల్ బ్యాంక్ స్టాక్స్ అన్ని అప్లో ఉన్నాయి. ఈ ఈ జనరల్గా ఎంత అప్ ఉన్నా ఏందనేది మనం డీటెయిల్గా మనం నెక్స్ట్ ఈ వీడియోలో ఫర్దర్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏంటి నిఫ్టీ పెరగదా? అంటే పెరిగింది అంటే నేమ్ సేక్. అది 52 వీక్స్ హై బ్రేక్ అవుతున్నది, 52 వీక్స్ హై బ్రేక్ అవుతున్నది, అంటే క్రాస్ అవుతున్నది, 52 వీక్స్ హై క్రాస్ అవుతున్నది మనందరం అనుకుంటాం. రోజు 52 వీక్స్ హై. ఈరోజు నిన్న అది 23,575 52 వీక్స్ హై, ఆల్ టైమ్ హై ఏటీహెచ్. అది ఈరోజు మళ్ళీ ఫర్దర్ టచ్ అయింది, 52 వీక్స్ హై ఇంకా పెరిగింది. సో ఇది కాదు యాక్చువల్లీ మీకు మొమెంటమ్ అనేది మీరు అందరం నిఫ్టీలో అది చూడటం లేదు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా బ్లాస్ట్ అయింది అటువంటిది నిఫ్టీలో కావడం లేదు. ఎందుకు కావడం లేదు అన్నది మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు ఏం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ముందు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇస్ నేను ఆల్రెడీ మీకు రైట్ సైడ్ మీరు టీసీఆర్ చార్ట్, టీసీఆర్ లెవెల్స్వి బ్యాంక్ నిఫ్టీ 49,808 టీసీఆర్ అని చెప్పి నేను ఒక 1 వీక్ ముందు మీకు చెప్పాను. అది దాటిన తర్వాత 50,000కి రావాలని చెప్పాను. 50,000కి ఆల్రెడీ వచ్చింది. వచ్చిన తర్వాత మేము మీకు ఆల్రెడీ క్లియర్గా అప్పుడు 50,000 నేను ఈరోజు మార్నింగ్ కూడా నేను పోస్ట్ చేశాను. 50,000 ఈజ్ వెరీ కీ. అది కానీ దాటితే దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 50,192, తర్వాత 51,185 అని నేను ఈరోజు పోస్ట్ చేశాను. మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ నేను పోస్ట్ చేశాను. మీరు దాన్ని చెక్ అది దాటిన తర్వాత చూడండి, దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 52,086. దాని పైన లెవెల్ టీసీఆర్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అది ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఆల్మోస్ట్ ఈరోజు హై చూసుకుంటే 51,957. కానీ ఈరోజు ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది మనకి 50,607 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 50,482 అంటే కొద్దిసేపు కింద 50,441 కొద్దిసేపు కిందకి వెళ్ళింది. అక్కడి నుంచి ఓపెన్ క్రాస్ అవ్వగానే ఏమైంది చూడండి, 750
50,892, 51,000 and 51,346, 51,448, 51,617, 51,738, తర్వాత 52,044. అక్కడ వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది. 51,957 ఇస్ ద హై. అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది? 51,448 దగ్గర క్లోజ్ అయింది. 51,448 దగ్గర క్లోజ్ అయింది. సార్ రేపు దీన్ని మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలి? రేపు పెరుగుతుందా? ఈరోజు బాగా పెరిగింది కదా, రేపు ఫర్దర్ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పంటే, కంటిన్యూ అయ్యి 52,086 కనుక అక్కడ వరకు కంటిన్యూ అయితే అప్ ట్రెండ్ అంటే ఓపెన్ పైన కానీ ఉంటే 52,086 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు ఒకవేళ ఓపెన్ కానీ బ్రేక్ అవుతుందంటే 51,185 దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీకు కీ అవుతుంది డౌన్ సైడ్ 51,185. అప్ సైడ్ వచ్చి 52,086, అది అప్ సైడ్ లెవెల్ టు వాచ్. సో దీనికి మన స్టాక్స్ ఎలా ఉన్నది మనం చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు నిఫ్టీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ ఏమైంది? అది మీకు టీసీఆర్ వచ్చేది చూడండి 23,319. దాని ఫస్ట్ హై వచ్చేది 23,409. ఇది నేను రోజు మీకు చెప్తూ వస్తుంటాను. ఈ రోజు మార్నింగ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎప్పుడు అది 570 దగ్గర ఉన్నప్పుడు నేను మీకు రివర్స్ లెవెల్స్ పోస్ట్ చేశాను ఈరోజు. అంటే డౌన్ సైడ్ లెవెల్స్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ కానీ చూసుకుంటే నేను మీకు 23,499 అని చెప్పి మీకు చెప్పాను. ఈరోజు 23,499 ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్ అని చెప్పని మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఈరోజు మార్నింగ్. ప్లస్ 23,000 ఇక్కడ చూడండి మీరు 23,409, 23,499 ఆర్ డౌన్ సైడ్ లెవెల్స్, 23,621, 23,964 ఆన్ ద అప్ సైడ్ లెవెల్స్ అని చెప్పి నేను మీకు మెన్షన్ చేశాను ఈరోజు టెలిగ్రామ్ ఛానల్. ఈరోజు ఏమైంది చూడండి, ఓపెన్ అయింది 23,629 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఓపెన్ కన్నా కొంచెం పైకి వెళ్ళి 23,000 ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది చూడండి. ఓపెన్ అయింది 629 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 23,564, 23,498, 23,443, 23,412 వరకు వెళ్ళింది. అంటే 499 బ్రేక్ అయిన తర్వాత 409 అని మీకు చెప్పాను. 412 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయింది చూడండి. అది 23,443, 23,498, 23,564, తర్వాత 23,629, అక్కడి నుంచి 23,666 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అంతే ఈక్వల్లీ ఫాస్ట్గా 23,509 దగ్గర నుంచి క్లోజ్ అయ్యి 521 దగ్గర ఉంది. ఇది నిఫ్టీ చార్ట్. ఈ ట్రెండ్ టీసీఆర్ చార్ట్ వచ్చేది 23,499 పైన ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ టు వాచ్ ఇస్ మనకి 23,964. అది రేపు ఎల్లుండి లోపల ఇక్కడ టచ్ అవుతుందా లేదా అన్నది మన క్వశ్చన్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, అదే నిఫ్టీ స్టాక్స్ అవి సపోర్ట్ చేస్తాయా లేదా అన్నది మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. దాంట్లో మనం మెయిన్ ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మన స్టాక్స్ చెక్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది స్టాక్స్. రిలయన్స్ అది ఆల్రెడీ 52 వీక్స్ టచ్ అయింది. అది 2922 దగ్గర కానీ దాని పైన కానీ ఉంటే రేపు కానీ క్రాస్ అయితే అది చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది రిలయన్స్. కనీసం అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 70-80 రూపాయలు మినిమం పెరుగుతుంది 2922 పైన కానీ ఉంటే. దానికన్నా కింద కానీ ఉంటే నిఫ్టీని లిఫ్ట్ చేయలేదు. నిఫ్టీని లిఫ్ట్ చేయాల్సిన స్టాక్స్ మెయిన్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవే పెరుగుతాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ టీసీఎస్, ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది డౌన్ ట్రెండ్లో ఉండి 3788 దాని డౌన్ ట్రెండ్ లెవెల్. కానీ అది 3895 కానీ క్రాస్ అయితే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది. తర్వాత ఇన్ఫీ ఇది 1525 రేపు కానీ క్రాస్ అయిందంటే అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో రిలయన్స్ అండ్ ఇన్ఫీ ఈరోజే ఇవి సపోర్ట్ చేస్తా అనుకున్నా నేను, అందుకని వాచ్ ది స్టాక్స్ అని చెప్పాను. కానీ ఈరోజు బ్యాంక్స్ లీడ్ తీసుకున్నాయి. ఈ రేపు మీరు కానీ దీని కానీ వాచ్ చేస్తే 2940 అండ్ 1525 ఇన్ఫీ, 2940 రిలయన్స్ అండ్ 2922 అది కానీ ఈ రెండు కానీ క్రాస్ కానీ అయితే అది నిఫ్టీని సపోర్ట్ చేసి నిఫ్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. నిఫ్టీ కానీ 23,621 క్రాస్ అయితే 621 కానీ క్రాస్ అయితే అది నేరుగా 23,900కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 934 ఆల్మోస్ట్ దాని లెవెల్, అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు 23,621 కానీ క్రాస్ కాకుండా బ్రేక్ అయ్యి 23,499 కానీ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ కూడా అంతే ఈక్వల్లీ ఫాస్ట్గా ఉంటుంది. ఈరోజు ఎలా వెళ్ళింది అలా వెళ్తుంది. కానీ స్టాక్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని అప్ 52 వీక్స్ హై టచ్ అవుతున్నాయి కాబట్టి
నిఫ్టీ, సారీ, ఇన్ఫీ, టీసీఎస్ ఇవి ఇంకా పెరగాల్సిన లెవెల్లో పెరగలేదు కాబట్టి అవి ఏమైనా పెరుగుతాయా అనేది, టెక్ స్టాక్స్ ఏమైనా పెరుగుతాయా అనేది మెయిన్ మీరు ఒకటి వాచ్ చేసుకోవాలి. దాన్ని వాచ్ చేసుకోండి. రేపు కానీ ఓపెనింగ్ కానీ ఆన్ ఓపెన్ టీసీఎస్ అండ్ ఇన్ఫీ, రిలయన్స్ ఈ మూడు కానీ అప్ కానీ ఉంటే, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మిగతా బ్యాంక్స్ కానీ అంటే ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవి కానీ ఫ్లాట్గా ఉండి, అంటే పెద్ద అప్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్గా ఉండి ఇవి కానీ అప్ ఓపెన్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మీకు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు అంటే నిఫ్టీ పెరిగే అవకాశం ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది అనేది కన్క్లూషన్కి మీరు రావాల్సి వస్తుంది. సో ఇది మనకి ఈ స్టాక్స్ సంబంధించింది. సో ఈరోజు పెరిగిన దానికి మెయిన్ రీజన్ ఏంటి, మీకు మెయిన్ రీజన్ కానీ మీరు కానీ కన్సిడర్ చేస్తే మీకు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 3% అప్, యాక్సిస్ బ్యాంక్ 2% అప్, అంటే ఆల్మోస్ట్ 3% అప్, ఐసిఐసిఐ బ్యాంక్ 2% అప్ ఉంది, అండ్ కోటక్ బ్యాంక్ అది 1.5% అప్ ఉంది, అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఇవన్నీ అప్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ ఇన్ వెరీ మచ్ అప్ ట్రెండ్, భారీ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఈరోజు. అందుకోసం అని చెప్పి నేను బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు బ్లాస్ట్ అయిపోయినాయి ఈరోజు, ఓన్లీ బికాస్ ఆఫ్ 5 స్టాక్స్. ఈ 5 స్టాక్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీని భారీగా లిఫ్ట్ చేశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం నిఫ్టీకి సపోర్ట్ చేసేదానికి ట్రై చేసినా, కానీ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా దాన్ని పుల్ చేశాయి. అందుకనే మనకి భారీగా మనకి నిఫ్టీ -120 పాయింట్స్ ఉన్నది రికవర్ అయ్యి +100 పాయింట్స్కి వచ్చింది. అప్పుడు మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ 1300 పాయింట్స్ అప్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ. కానీ ఎప్పుడైతే కొంచెం కిందకు వచ్చాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ హైస్ నుంచి ఒక ₹10 అలా కిందకు వచ్చాయో అప్పుడు ఇవి కూడా నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ -41 పాయింట్స్ ఆల్మోస్ట్ డౌన్లోకి వచ్చి క్లోజ్ అయింది. ఇది ఇది అబౌట్ దీనికి సంబంధించింది. సో రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేది మీరు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మన మార్కెట్ మూవ్ అవ్వాలి అంటే ఓన్లీ మన రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవి మాత్రమే మూవ్ చేస్తేనే మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మన ఏదైతే ఆప్షన్స్ ట్రేడ్ చేసుకుంటారో మీరు ఇండస్ట్రీస్ అవి మూవ్ అవుతాయి. అదర్వైజ్ లేదంటే మూవ్ కావు. అందుకోసమే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈరోజు ట్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి అసలు నేను అనుకోవడం అసలు ప్రాబ్లమే ఉండదని అనుకుంటాను. ఎందుకంటే అది మార్నింగే సిగ్నల్స్ అన్నీ బ్యాంక్ నిఫ్టీకి కాల్ ఆప్షన్స్ వచ్చాయి. కాల్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. అందరు చూస్తూనే ఉంటారు, మన సబ్స్క్రైబర్ చూస్తుంటారు కూడా. మోర్ దెన్ దట్ మీరు కానీ చార్ట్ కానీ చూస్తుంటే అది మార్నింగ్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ క్రాస్ అయిపోయింది. కొంచెం ఓపెన్ కిందకి వెళ్ళి ఇమీడియట్లీ ఓపెన్ క్రాస్ అయింది. చార్ట్లో ఓపెన్ ఎల్లో కలర్ ఒక లైన్ ఇస్తుంటాం, అది క్రాస్ అయిపోయింది. అక్కడి నుంచి 50,000 క్రాస్ అయింది. ఇంటర్డే లెవెల్స్ చూసుకుంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నది. అదే టీసీఆర్ లెవెల్స్ చూసుకున్నా 50,000 క్రాస్ అయింది, 50,199 క్రాస్ అయింది. అలా చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ వస్తున్నది. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ డే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దే మస్ట్ హవ్ మేడ్, ఎందుకంటే చాలామంది బ్యాంక్ నిఫ్టీ చేస్తారు కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మా సిగ్నల్స్ ఇచ్చినంత క్లియర్గా అసలు ఏవి ఇచ్చిండవు. చాలా చాలా ఎక్సలెంట్గా చేసుకుని ఉంటాను అనుకుంటాను. ఎందుకంటే మా దాంట్లో అసలు బయర్స్, సెల్లర్స్ ఇటువంటి తేడా ఉండదు. బయర్స్ అయినా సరే, సెల్లర్స్ అయినా సరే సిగ్నల్స్ ప్రకారమే ట్రేడ్ చేస్తారు కాబట్టి సెల్లర్ అయితే వాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని ఉంటారు, బయర్ అయితే పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని ఉంటారు, సెల్లర్ అయితే కాల్ ఆప్షన్ సెల్ చేసుకొని ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అయ్యండి, మాకు కానీ ఆల్రెడీ మీరు కానీ రెన్యూ కానీ చేసుకున్నాం అంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి. మాది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మార్కెట్ నడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.